బేబీ లాగా. అండ్ ఇంకొకటి లాస్ ఎక్కడైపోయానంటే నాకు కార్స్ పిచ్చి చాలా ఎక్కువ ఉందండి. సో ఈ లాస్ట్ 1 yearలోనే 3 కార్స్ కొనేసి దగ్గర 6 లక్షలు లాస్ అయిపోయాను. అక్కడ ఫన్ బకెట్ భార్గవ్ గైస్, ఈ పేరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి అయితే తెలిసే ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్కి ఇంకా అలాగే ప్రజలకు కూడా ఈ నేమ్ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకు అంటే రీసెంట్గా జరిగిన ఒక కేసు గురించి అయితే మీకు తెలుసు. రీసెంట్గా కాదు, ఆల్మోస్ట్ 3 to 4 years అయిపోయింది అనుకుంటా, ఎగ్జాక్ట్లీ తెలీదు. కానీ అక్కడ 14 years అమ్మాయి ఈ యూట్యూబర్ మీద కేసు అయితే పెట్టింది గైస్. అంటే సెక్షువల్ హరాస్మెంట్ కింద అయితే కేసు అయితే పెట్టింది. సో గైస్ ఇతనికి అయితే రీసెంట్గా శిక్ష అయితే పడ్డది గైస్ మనోడికి. సో ఆల్మోస్ట్ విశాఖపట్నంలో కోర్టు అయితే దగ్గర 20 years జైలు శిక్ష అయితే అమలు చేసింది. 20 years జైలు శిక్ష, అలాగే 4 lakhs rupees అమౌంట్ అయితే ఏదైతే అమ్మాయికి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసింది అనమాట. సో గైస్ యాక్చువల్లీ మనోడి మీద ఎందుకు వస్తున్నాము అంటే, మనోడు ఇంతకుముందు ఒక వీడియో చేసిండు అనమాట. సో ఆ వీడియో మీకు ఒకసారి చూపెడతాను, ఒక్కసారి చూడండి. నేను డౌన్ అయిపోయాను అనమాట. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటివరకు నాకు ఫస్ట్ నుంచి మీరు సపోర్ట్ చేసింది మీరే. అండ్ ఇప్పుడు టీం వద్దనుకున్నాను, ఎవరో ఏదో వీడియో పెట్టేశారు, మీరు ఎందుకు మీ ఫ్రెండ్స్ని వదిలేశారు, ఏంటి అమ్మాయిలు వచ్చారని ఫ్రెండ్స్ని వదిలేశారని మాట అనుకోకండి. మీరు ఫస్ట్ నుంచి మీరే నన్ను సపోర్ట్ చేశారు, మీరే అర్థం చేసుకోవాలి. అండ్ భార్గవ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎందుకు వచ్చాడు, ఇప్పుడు ఫ్రెండ్స్ మొత్తం బ్లేమ్ మొత్తం మన మీదనే చేసిండు. అంటే మీరే సపోర్ట్ చేసారు అన్నట్లయితే మాట్లాడుతున్నాడు మనోడు. కానీ గైస్ మనకి కార్ల పిచ్చి ఉంది, ఓకే, అర్థం చేసుకోవచ్చు. కానీ టీంని వదిలేయడానికి కారణంగా ఒకప్పుడు అయితే చాలామంది యూట్యూబ్ ట్రోల్స్ అయితే చేస్తున్నారు అనమాట, మెయిన్గా ఒక లేడీ గురించి అని చెప్పేసి అయితే. నాకైతే వాళ్ళ ఫొటోస్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం అస్సలు ఇష్టం లేదు, అందుకోసం జస్ట్ ఈ వీడియో ఒకటి తీసుకొని వచ్చాను. కానీ మనోడు అసలు దీంట్లో ఏమేమి చెప్తాడో అని చెప్పి షాకింగ్ అవుతారనమాట. మీరైతే ఒకటైతే చెప్పేసాడు కదా, కార్ల పిచ్చి అయితే వస్తుంది అని చెప్పేసి. ఇంకా ఇంకా చెప్తా ఉంటాడు, వినండి, జస్ట్ వినండి మీరు. వద్దనుకున్నాడు, అసలు ఏం చేయబోతున్నాడని అడగండి తప్ప, తప్పు అలా అమ్మాయి వచ్చేసిందని చెప్పి ఫ్రెండ్స్ని దూరం చేసేయండి అని అనకండి. అండ్ రీజన్ కూడా మీకు చెప్తాను. అసలు ఏంటంటే ఈ 2021 కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను వీడియోస్ అంతగా బాగా చేయలేదు. అండ్ నాకు అనిపించింది ఇంకొంచెం నేను కామిక్ స్టైల్ చేయాలి. అండ్ ఎప్పుడు మా టీం యూట్యూబ్ అండ్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చేసేవాడిని. సో ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా నా కామిక్ స్టైల్ 2021 నుంచి ఇవ్వాలి, నేను ఇంకొంచెం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అని అనుకున్నా. సో అందుకోసమే నాకు యూట్యూబ్ వద్దు అనుకున్నాను తప్ప, మీరు రావద్దు ఇక్కడికి వెళ్ళిపోండి అని అనలేదు నా ఫ్రెండ్స్ని. ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్సే, జస్ట్ టీం ఉండట్లేదు, మీ లగేజ్ పట్టుకెళ్ళండి అన్న. సో తను నాకు ఒక బెస్ట్గా అనిపించింది. సో అందుకోసం తను నేను బెస్ట్ అనడంలో నాకు ఎప్పుడు తప్పు అనిపించలేదు, ఎందుకంటే మీకు ప్రతి విషయం తెలియదు కాబట్టి. మిమ్మల్ని కూడా ఎప్పుడు గైస్ నాకు ఒక పని చెప్పండి, వద్దు అని చెప్పి చెప్పలేడంట, టీం ఉండట్లేదు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పిండంట. ఇక్కడ ఒక స్ట్రాటజీ లాగా మీకు అనిపిస్తలేదా? అంటే నువ్వు వెళ్ళిపో అనడానికి, నువ్వు దెంగి అనడానికి తేడా ఏముందో నాకు అర్థం కాదు. అంటే మనకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్ అయితే చలో పోరా పోయి వెళ్ళిపోయి నుంచాలని కొంచెం రఫ్గా మాట్లాడతాం అన్నట్లు. అదే మనము నార్మల్గా బేసిక్గా కామ్గా మాట్లాడలే అంటే దయచేసి వెళ్ళిపోండి అంటాం అనమాట. కానీ రెండింటి మీనింగ్ అయితే ఒకటే కదా, వెళ్ళిపోమని చెప్పి మీనింగ్ చెప్తున్నాం కదా. కానీ మనం ఎంత మంచిగా దాన్ని ట్విస్ట్ చేసిండో, జస్ట్ ఆ పార్ట్ ఒకటే మీరు వినండి. ఎందుకంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, నాకు అలా అనిపించింది అనమాట. మళ్ళీ నా మైండ్ సెట్ ఎట్లనో మీ మైండ్ సెట్ ఎట్లనో మనకు తెలియదు, చూద్దాం. ఇంకా చూడండి. తప్పను. సో ఎందుకంటే అక్కడ ఆన్ స్క్రీన్లో మేము రొమాంటిక్ వీడియోస్ చేసామంటే మీకు డౌట్ రావచ్చు తను మీ లవరా అని. అండ్ కామెడీ వీడియోస్ చేశాం కదా, అవి కూడా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొకటి, నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి ఒకటే అంటాను, నా ప్రొఫైల్లో నా పక్కన చేసిన వాళ్ళ అబ్బాయి గురించి బ్యాడ్గా కామెంట్ పెట్టినా అబ్బాయి గురించి ఎవరు అంతగా పట్టించుకోరు. బట్ ఒక అమ్మాయి గురించి కామెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా చూస్తారు, వాళ్ళు ఎంతో ట్రస్ట్ చేసి నాతో వీడియోస్ చేయడానికి పంపిస్తారు. అండ్ మీరు కామెంట్స్ పెట్టే కొద్దీ వాళ్ళకి నా మీద ఉన్న ట్రస్ట్ పోతుంది. జస్ట్ ఆన్ స్క్రీన్ మాత్రమే మేము రొమాంటిక్గా వీడియోస్ చేయొచ్చు, కామెడీ వీడియోస్ చేయొచ్చు. బట్ మా బాండింగ్ వేరు, మా ఫ్యామిలీకి తెలుసు, నాకు తెలుసు, తను ఒక బెస్ట్ అంతే. అండ్ నిజంగా చెప్తున్నా, ఒకవేళ ఇక్కడ దాకానే ఉండి ఒక బాండింగ్ వరకు, ఒక యూట్యూబ్ వరకు, ఒక ఆ లిమిట్స్ అనేది మెయింటైన్ చేసి ఉంటే భార్గవ్ మాత్రం ఇప్పుడు ఇంకా వీడియోస్ చేస్తుండేవాడు. నేను భార్గవ్కి అగేన్స్ట్ అస్సలు కాదు గైస్, భార్గవ్కి అని కాదు, ఎవరికి అగేన్స్ట్ కాదు. ద ఓన్లీ మోటో, నేను స్టార్టింగే మీకు చెప్పాను కదా, మైండ్ సెట్ అంటున్నా, చేంజ్ అయిపోతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒకళ్ళలాగా ఎప్పుడు ఉండరు. సో డోంట్ ట్రస్ట్ ఎనీబడి.
ఎక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అటాచ్ చేయాలన్నమాట. బయటి వాళ్ళు ఎప్పుడు మన వాళ్ళు కాదు గైస్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా ఆల్మోస్ట్ ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం, ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటాం, డైలీ న్యూస్ చూస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ డైలీ న్యూస్ చూసేటోళ్ళకి అయితే ఇది పక్కా తెలిసిపోతుంది. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎంత క్లోజ్ ఉన్నా, ఎంత క్లోజ్ కలీగ్ ఉన్నా, సో వాళ్ళకి కొన్ని బౌండరీస్ అని చెప్పేసి అయితే పెట్టేసుకుంటారు అనమాట. వాళ్ళకి షేర్ చేసుకోకపోవడం కానీ ఎంతెందుకు గైస్. రీసెంట్గా కూడా ఒక ఇది ఆర్టికల్ చదివిన అనమాట. ఈ ఫ్రెండ్ అని చెప్పేసి ఫ్యామిలీ మ్యాటర్స్ మొత్తం షేర్ చేసుకుంటా ఉంటే దాన్ని మళ్ళీ బ్యాక్ ఎండ్లో వేరే కలీగ్స్ దగ్గర దాన్ని మజాక్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇట్లా వెళ్ళిపోతారు అనమాట. అది వాంటెడ్గా చేయకపోయినా అది నీకు మాటలలో బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఎంత బ్యాడ్ ఉంటుందంటే మీరు ఊహించలేరు అనమాట. ఒకసారి అది మీతో జరిగితేనే అక్కడ దాకా తెలిసిపోతుంది. సో మీ బౌండరీస్ మన బౌండరీస్ అంతే. మనం ఎవరితో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దానికంటే మించి వెళ్ళొద్దు.